కట్లా కలియా ఓకే ఓకే అంటే డౌట్ అలా ఉండిపోయింది నాకు. నీకు ఉండిపోద్ది ఎప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను బాబాయ్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను వంట. అసలు ఈ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను. అసలు కట్ల కలియ ఏంటి? బెంగాల్లో కట్ల అనే చేప ఉంటుంది. మనకు కట్టు పురుగులు అయ్యి ఉంటాయి అలాగా. అటువంటిది ఆ చెరువులోనే వాళ్ళ ఇంట్లో చూడు చిన్న గుంటలా తవ్వేసి యాక్వేరియం. ఎక్వేరియం అంటే మళ్ళీ అది వేరే. ఇది ఇంట్లోనే గుంట మట్టి గుంట తవ్వేసి అందులో నీళ్ళు వేసి పెంచుతారు. కట్ల ఇంకా ఇంకేం కట్ల అంతే. దీన్ని ఈ చేపను కట్ల అంటారు. ఆ కూరను కలియా. కట్ల చేపది కలియా కూర. ఈ వంట ఏదో కొంచెం ముందు చేసుంటే దేవరా సినిమాలో కట్ల కలియా కట్ల కలియా కట్ల కలియో కట్ల కలి అని పెట్టేవారు కదా. ఏమో ఆ పాట అక్కడి నుంచి వచ్చిందేమో కానీ కిలికిలి అని ఉంటుంది. కిలికిలి ఉండదు. కిలికిలి అలా కిలికిలియో కిలికిలియో ఆ సినిమాలో కూడా ఉందలే అది. కిలికిలి కొంచెం ముందు చేస్తుంటే బాగుంటుంది. ఇప్పుడు చేయాలో అప్పుడే చేస్తాం. అంతేగాని మీరు ఎలా చేయండి అలా చేయండి అంటే కుదరదు. అది కుదరదు. కంగారు పడితే అసలు చెయ్యి. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయలు చూసావా కాల్ చేసాం. ఇగో పచ్చిమిరకాయలు చూసావా కాల్ చేసాం. వెల్లుల్లి చూసావా కాల్ చేసాం. టమాటో చూసావా కాల్ తొక్క తీసాం. ఇంకా ఫోన్ ఇచ్చుంటే కాల్ చేద్దాం. ఇదిగో చూసావా నువ్వు ఆ ప్యాన్ తీసుకో. ఈ చేపలు ఉన్నాయి కదా, చేపలో ఇదిగో పసుపు వేస్తున్నాను. ఇంకా ఉప్పేసి కలిపేసి పెట్టు. దీంట్లో మళ్ళీ ఏంటంటే మామూలు నూనె కాదు, ఆవ నూనె వాడతారు. ఈ చేప యాక్చువల్గా అబ్బాయి బొచ్చే చెరువులో దొరుకుతాయి చూసా బొచ్చే. ఆ చేప ఆ రవ్వు దాని పేరు బొచ్చారా. కలుపు బాగా అలా కలదు. ప్రతి ముక్కకి అద్దాలి. ఇగో ధనియాలు వేస్తాను, జీలకర్ర కూడా వేస్తున్నాను. కొంచెం సువాసన రావాలి. ఏదో తీసేసి ఇందులో పెట్టి ఆవు నూనె ఉంది కదా, ఆవు నూనె వేస్తాను. బెంగాల్లో ఆవు నూనెతో చేస్తారు ఏంటి? నాన్ వెజ్లో మాత్రం వేస్తారు. చేప కానీ మటన్ చికెన్. రెండు వైపులా ఎగాలి. ఈ లోపల నువ్వు ఏం చేస్తావంటే ఆ ధనియాలు జీలకర్ర పొడి చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు, కాల్చిన ఉల్లిపాయలు, కాల్చిన టమాటాలు తొక్క తీసినవి, కాల్చిన మిరపకాయలు, కాల్చిన వెల్లుల్లి, ఇవేమో పేస్ట్ చేసి తీసుకురావాలి. అదేమో పొడి చేసి రావాలి. ఓకే ఓకే. త్వరగా రావాలి. త్వరగా వచ్చేస్తాను. మామూలుగా ఉండదు. నువ్వు మాత్రం ఎందుకని మంచిది జాతకుండు. ఇప్పుడు ఎవడన్నా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అనుకో, కుర్చీ కిందకి వెళ్ళిపో. నాకంత లేదు రే రమ్మను. ఏం తోడగొడతాను అదవా బాయ్ బాయ్. ఇగో తెచ్చుకో పేస్ట్ పొడి. ఇప్పుడు ఇందులో ఏం వేసాం మనం? ఏం వేసాం? కాల్చిన ఉల్లిపాయ వేసాం, కాల్చిన పచ్చిమిరపకాయ వేసాం. చేపల్లో ఆల్రెడీ ఉప్పు ఉంది కదా, ఇప్పుడు దీనికి మాత్రం వేస్తాం. కొంచెం మొత్తం బాగా కలపాలి. ఇవి కారం వేస్తాను. కరివేపాకు వేస్తాను బాయ్. ధనియాలు జీలకర్ర పొడి.
కొంచెం నీళ్ళే అబ్బాయి. ఇప్పుడు చేప ముక్కలు వేసేస్తాను. ఇంకో చేప ముక్క ఇది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్బాయి, మూత పెట్టేసి చిన్న మంటలో 5 నుంచి 10 నిమిషాలు ఉడకనిచ్చామనుకో, కట్లా కలియ తయారైపోద్ది. అబ్బాయి బాబాయ్ మూర్తి సూపర్ అయిపోయింది. పొయ్యి కట్టే. పెద్ద వేడల్పు ఉండాలి. అబ్బాయి ఈ వేడి వేడి అన్నంలో ఒక ముద్ద ఇది పెట్టుకుని తింటే ఉంటుంది. కొత్తిమీర చల్లు మరి వెళ్తా. చేప ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్ లో ధనియాలు జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి. తరువాత వేడి ప్యాన్ లో నూనె వేసి అందులో చేప ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత కాల్చిన వెల్లుల్లి టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు అదే వేడి నూనెలో మనం చేసుకున్న పేస్టు కరివేపాకు ధనియాలు జీలకర్ర పొడి మనం వేయించుకున్న చేప ముక్కలు కూడా వేసి 5 నుంచి 10 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కట్లా కలియ రెడీ.